మానవుడికి ఆనందం మరి ముక్తి ఎలా వస్తాయి అంటే త్రికరణ శుద్ధి ద్వారా. త్రికరణ శుద్ధి అంటే మనస వాచా కర్మణ ఒకే విధంగా ఉండడం. అనగా మనసులో ఏముందో నిజాయితీగా అదే మాట్లాడాలి, ఏది మాట్లాడతామో అదే ఆచరించాలి. త్రికరణ శుద్ధి కలిగి ఉండడం అంటే స్వచ్ఛంగా పరిశుద్ధంగా లోపల బయట ఒకేలా ఉండడం, ఒక వజ్రంలాగా, ఒక పరిశుద్ధమైన క్రిస్టల్లాగా. త్రికరణ శుద్ధి రాహిత్యం అంటే స్వచ్ఛత లేకపోవడం, మాలిన్యమై ఉండడం. అనగా మనసా వాచా కర్మణ ఒక్కటిగా లేకపోవడం. మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా నిజాయితీగా ఉన్నప్పుడు మనకి ఆనందం ప్రవాహంలాగా వస్తుంది. మన స్వంత అనుభవం ద్వారా మనం గ్రహించిన జ్ఞానాన్ని మాట్లాడుతూ, అలా మాట్లాడిన దాన్ని ఆచరిస్తూ ఎరుకతో ఉన్నప్పుడు మనం ఆనందంగా ఉంటాం. లేదంటే భయం, టెన్షన్, అబద్ధం చెప్పినందుకు అపరాధ భావంతో కృంగిపోతూ శక్తిని కోల్పోతాం. మానవుడికి త్రికరణ శుద్ధి రానంత వరకు ముక్తి లేదు. అంతటి పరిశుద్ధత వచ్చే వరకు భూమి మీదకి రావాల్సిందే. భూమి మీద ప్రతి ఒక్కరూ ఈ క్షణం నుంచి త్రికరణ శుద్ధితో ఆనందంగా జీవిస్తూ ముక్తిని పొందెదరుగాక. అది అట్లే అగుగాక. తథాస్తు.